చక్కెర కాదు, మైదా పిండి కాదు, పూర్తి స్వచ్ఛమైన గోధుమ పిండి అలాగే బెల్లంతో చేసిన రొట్టెలు ఇవి. నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం చాలా సింపుల్గా ఉండే అలాగే చాలా టేస్ట్గా ఉండే గోధుమ పిండి బెల్లం రొట్టెలు ఎలా చేయాలో చూద్దాం. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఎలా స్మూత్గా చేయాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లివింగ్ బ్రో ఆఫీషియల్, మీ వంటింటి నేస్తం. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక 200 గ్రాముల బెల్లాన్ని ఇలా చూపించే విధంగా చేసుకోవాలి. మెత్తగా ఉంటే మనకి కలుపుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఎలా చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కేజీ గోధుమ పిండిని కూడా వేసుకుందాం. అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గడ్డలు లేకుండా మనం దీనిని కలుపుకోవాలి. చూడండి చక్కగా కలిసిపోయింది. మనకి ఈ పిండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని అట్ల పెనాన్ని పెట్టుకుందాం. అట్ల పెనం వేడెక్కిన తరువాత మనం ఇలా రొట్టెల పిండిని వేసుకొని ఇలా చూపించే విధంగా మీడియం సైజులో మనం ఈ రొట్టెలను వేసుకుందాం. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఈ బెల్లపు రొట్టెలు. ఇవి రావనుకోకండి, చాలా ఈజీగా వస్తాయి. చూడండి ఎంత మంచి కలర్తో ఎంత చక్కగా ఉన్నాయో రొట్టెలు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా మనం ఈ రొట్టెల్ని కాల్చుకోవాలి రెండు వైపులా. అలాగే ఇవి చాలా స్మూత్గా కూడా ఉంటాయండి, చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ గోధుమ పిండి బెల్లపు రొట్టెల్ని తయారు చేసుకుని తినండి. ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe for more videos.